హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఆల్ గ్లోరీ టు జీసస్. హల్లెలూయా. దేవుని మహాకృపను బట్టి మరొకసారి మనందరం కలుసుకోవడానికి దేవుడు ఇచ్చిన గొప్ప ఆధిక్యత సంతోషాన్ని బట్టి దేవునికి మహిమ చెల్లిద్దాం అందరూ కూడా. హల్లెలూయా. సో మనం క్రిస్మస్ సీజన్లో ఉన్నాం. సో మనం కొంతకాలం నుంచి గలతీలకు రాసిన పత్రిక నుంచి కొన్ని పాఠాలు మనం నేర్చుకున్నాం కదా. ఎంతమంది గుర్తున్నాయి అవన్నీ? వెరీ గుడ్. అవన్నీ పాటిస్తే మనము దేవుని విశ్వాసం యందు మన భయభక్తులు కలిగినటువంటి జీవితంలో మనం సక్సెస్ అవుతాం అన్నమాట. అయితే ఇది మనకి నేనేం చేశానంటే క్రిస్మస్ సీజన్ కదా, కాస్త క్రీస్తుని గురించి కాస్త మనం నేర్చుకుందాం. అంతవరకు ఈ గలేషియన్స్ ఎపిసోడ్స్ అన్నీ కూడా ఒకసారి మనం పక్కన పెడదాం. ఈ లాస్ట్ వీక్లో ఉన్నాం కాబట్టి ఈ 3 వీక్స్ కాస్త దేవుని గురించి మనం తెలుసుకుందాం, జనరల్ టాపిక్. ఓకే, మళ్ళీ దేవుని కృప చిత్తమైతే జాన్యువరి నుంచి మళ్ళీ రీస్టార్ట్ చేసుకుందాం. ఓకేనా? ఓకే, ఈరోజు యేసయ్య క్రీస్తు భూమి మీద ఎందుకు పుట్టాడు, ఎందుకు పుట్టాలి? ఓకేనా? ఎందుకు పుట్టాలి, ఎందుకు పుట్టాడు? ఓకేనా? దీని గురించి కొన్ని నిమిషాలు మాత్రమే మన అవగాహన. ఎందుకంటే లెర్నర్స్ ఉన్నారు కదా, వాళ్ళ గురించి తెలుసుకోవటం కోసం అన్నమాట. ఓకేనా? అందరికీ తెలిసి అన్నీ, కానీ తెలియని వాళ్ళు ఎవరైతే ఉన్నారో కాస్త ఇప్పుడిప్పుడే రక్షించబడిన వారి గురించి కాస్త ఓకేనా అవగాహన కోసం అని చెప్తాను. ఓకే, యేసయ్య భూమి మీద ఎందుకు పుట్టాలి, ఎందుకు పుట్టాడు? మీకు అందరికీ తెలుసు. ఎందుకు? పండగ చేసుకోవటానికి కదా, అవును కదా. చూడండి, ప్రతి క్రిస్మస్కి రంగురంగు బట్టలు వేసుకొని మంచి మంచి హంగామా చేస్తూ చాలా బాగుంటారు. ఇవన్నీ చేయకూడదనేది కాదు, ఖచ్చితంగా సెలబ్రేట్ చేయాలి. దాంతో పాటు ఉండవలసినటువంటిది ఉండాలి. అది లేకపోతేనే ఇవన్నీ వేస్ట్ అవుతుంది. అర్థమవుతుందా? నేను ప్రతి క్రిస్మస్కి నేను చాలా బాధపడతాను. నేను కన్నీటితో వర్షిప్ చేస్తాను దేవునికి. ఎందుకంటే నేను ఎప్పుడైతే ఆ బాలుడిని చూస్తానో, శిశువుని చూస్తానో, ఆ శిశువులు ఒక బలి కాబోతున్నటువంటి గొర్రె పిల్లలుగా నేను చూస్తూ ఉంటాను అన్నమాట. ఆ శిష్యుడు పుట్టింది దేనికో తెలుసా? నీ కోసం, నా కోసం బలి అవటానికి, ఆయన పరిశుద్ధ రక్తము మన కోసం నిమిత్తం చిందించడానికి ఈ భూమి మీద ఆయన వెలసి ఉన్నాడు అని జ్ఞాపకం చేసుకుని నేను ఎంతగానో నా హృదయంతో, నా హృదయము పగలేనంతగా నేను జ్ఞాపకం చేసుకొని నేను ఆరాధిస్తాను కన్నీటితోటి. ఇది మీకు వేరే విధంగా అర్థం అవ్వకపోవచ్చు, కానీ నా యొక్క అనుభవము, దేవునితో నాకున్నటువంటి సంబంధము, ఆయన ప్రేమతో నేనున్నట్టు ముడిపడినటువంటి నా జీవితాన్ని బట్టి ఆయన అర్థం చేసుకునే ఆ విధానంలో నేను దేవుణ్ణి నేను ఆరాధిస్తూ ఉంటానన్నమాట ఇప్పుడు కూడా. ఎందుకంటే చాలామంది దురదృష్టకరం ఏంటంటే మన చర్చెస్లో, సంఘాల్లో క్రిస్మస్ అనగానే అదొక రకమైనటువంటి పండగగా చేసుకొని దాన్ని పెడార్థంగా తీసుకుని వెళ్ళిపోయి చాలా విభిన్నమైనటువంటి విచిత్రమైనటువంటి అనర్థాలకు గురి చేస్తూ ఉంటారు. కానీ రక్షకుడు గురించి వారికి ఏ అవగాహన కూడా లేదనమాట. కానీ ఆ అవగాహన ఉండాలని మరి ఇదేనమో మరి దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఓకే, అయితే అదే పరిస్థితిలో దావీదు ఒకసారి మనం చూసినట్లయితే దావీదు ఏమంటాడంటే, దావీదు పాపం చేశాడు. కానీ ఏం చేశాడో తెలుసా? దాచిపెట్టుకోలేదు. అదే గొప్పతనం. ఓకే అండి, కోపడతాము, పాపము, దోషము ఇవి ఉంటాయి. ఓకేనా? కోపము పాపమే కదా. ఈ పాపం ఏం చేస్తారు తెలుసా? తెలుసుండే చేస్తూ ఉంటాం పాపం. అవునా కదా? నేను చెప్పింది కరెక్టేనా? పాపము తెలుసుండే చేస్తూ ఉంటాం. ఇప్పుడు చిన్న ఉదాహరణ, కోపం ఉందనుకోండి, అది పాపం అని మనకు తెలుసు కదా, అవునా?
మాట మాటికి చేస్తూ ఉంటాం. మరి తెలిసి చేస్తున్నామంటారా? తెలిసి చేయట్లేదంటారా? చెప్పండి. అయితే దోషం ఏం చేస్తుంది? చేసిందే 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 ఇవన్నీ రిలేటెడ్ అనమాట దానికి. ఓకేనా? దావీదు ఇక్కడ ఏం చేస్తున్నాడో తెలుసా? బయట పెడుతున్నాడు తన యొక్క నిజస్వరూపాన్ని. ప్రభువా, నేను పాపము చేశాను, ప్రభువా నేను దోషము చేశాను ప్రభువా అని మిక్కిలిగా ఆయన ఆ వేదన, ఆ పాపమును ఏం చేస్తున్నాడో తెలుసా? బయటికి తీసి పడేస్తున్నాడు అన్నమాట. మన ఇండ్లలో కిచెన్స్లో డస్ట్బిన్ ఉంటుంది కదా, మిగిలిపోయిన అన్నం, మిగిలిపోయిన కూరలు, వెజిటేబుల్ ఇవన్నీ, నాన్ వెజ్ ఇవన్నీ దాంట్లో వేస్తాం కదా. అలాగ 2-3 రోజులు ఉంచితే ఎలా ఉంటుంది? తర్వాత రోగాలు వస్తాయి. అవునా కదా? మరి డస్ట్బిన్కి అంత పవర్ ఉంటే పాపానికి ఇంకెంత పవర్ ఉంటుంది అంటారు? సింపుల్గా మనం అర్థం చేసుకుందాం. డస్ట్బిన్ని 4 రోజులు ఇంట్లో పెట్టుకున్నాం అనుకోండి, ఏమవుతుంది? హాస్పిటల్కి వెళ్ళాలి, అంతే కదా. ఆ రోగాలు వస్తాయి కదా బ్యాక్టీరియాని బట్టి. మరి డస్ట్బిన్కి అలా ఉన్నప్పుడు మరి దీని పరిస్థితి ఏంటి? పాపం పరిస్థితి. అందుకనే బుద్ధి కలిగిన వాడు, జ్ఞానం కలిగిన వాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు దావీదు. అందుకనే కీర్తన గ్రంథంలో నుంచి 38వ అధ్యాయము 4వ వచనంలో ఏమంటున్నాడో ఒకసారి చూద్దాం. దావీదు కీర్తనలకు వెళ్దాం. 38వ అధ్యాయము 4వ వచనం. ఇక్కడ ఏమంటున్నాడంటే, తీసారా? కీర్తనలు 38వ అధ్యాయము 4వ వచనం. 38వ అధ్యాయము 4వ వచనం ఏమంటున్నాడంటే, నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినవి, నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నవి అని అంటున్నాడు. చూస్తారా ఏమంటున్నాడు ఆయన? దేని గురించి మాట్లాడుతున్నాడు? ఆయన పాపం చేశాడు, కరెక్టే, తప్పు చేశాడు, కరెక్టే. కానీ ఏం చేస్తున్నాడు? దేవుని సముఖం ముందు మోమాటం లేనివాడుగా, సిగ్గుపడకుండా, భయము భక్తి కలిగినటువంటి జీవితాన్ని బట్టి ఏం చేస్తున్నాడు? ప్రభువా, నేను మోసం చేశాను. ఊరియాని బట్టి మోసం, తప్పు చేశాడా లేదా? పాపం చేశాడా లేదా? చేశాడా? మరి నమ్మినటువంటి వ్యక్తి, దావీదుకి ప్రాణం ఇచ్చేసే వ్యక్తిని ఏం చేశాడు? చాలా ఘోరం ఆ పరిస్థితి కదా. అలాంటి పాపం చేసిన దావీదు ఏం చేస్తున్నా? దోషములు నా తల మీద నుండి పొర్లుచున్నవి అని అంటే ఎన్ని ఉన్నాయో ఒకసారి అర్థం చేసుకుందాం. తల మీద నుంచి పొర్లుతున్నాయంటే ఏంటి? నడినెత్తి నుంచి అరికాల వరకు చాలా ఉన్నాయన్నమాట. అంటే గ్రంథాల్లో కొన్ని ఉన్నాయి, మిగతాయి అన్ని లెక్కించబడలేదని అనుకున్నాను. అది నా యొక్క ఉద్దేశం. ఓకే, నా శరీరము ఏమన్నా ఉన్నాయి, నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినవి, నేను మోయలేని బరువలే అవి నా మీద మోపబడి. ఎప్పుడు ఆయన రికగ్నైజ్ చేసుకున్నాడు నేను మోయలేకపోతున్నానని? ఎప్పుడైతే దేవుని సన్నిధి ఆయనలో ఉందో, దేవుని యొక్క అనుసంధానములు ఆయన ఎప్పుడైతే ఉన్నాడో, అప్పుడు తలంచాడు, నేను మోయలేకపోతున్నాను, ఇవన్నీ కూడా నాకు వద్దు అని అనుకున్నాడు అనమాట. అందుకనే దావీదు చరిత్రలోకి ఎక్కినటువంటి ఘనత మనం చూస్తున్నాం. ప్రియ సహోదరుడా, సహోదరి, సాధారణంగా మనము ఈ ఒప్పుకుంటామా? నాలో పాపం ఉంది, నాలో దోషం ఉంది, నేను తప్పు చేశాను, నేను పాపము చేశాను అని ఎవరైనా మనం ఒప్పుకుంటామా లేదా? చెప్పండి. ఒప్పుకోము. అందుకనే మనం వర్ధిల్లా లేకపోయే పరిస్థితులు, స్థితిగతులు మనకు ఉన్నాయి. మనకి ఒక విషయం తెలియాలి, మనకి స్వాస్థ్యము అనేది దేవుడు మనకి ఇచ్చారు. ఇన్హెరిటెన్స్ అని అంటాడు దాన్ని. అర్థమవుతుందా? స్వాస్థ్యం మనకి ఇచ్చాడు. ఇక్కడ మనలో ఎవరైనా మన స్వాస్థ్యాన్ని మనం చూసుకున్నామా? అసలు తెలుసా మనకి స్వాస్థ్యం ఉందని? తెలీదు. ఎందుకు తెలుసా? దాన్ని మనం చేరలేము, దాన్ని మనం పొందుకోలేము. ఎందుకు? అతిక్రమములు మనకు అడ్డుగా వచ్చినాయి కాబట్టి అది మనల్ని కప్పివేసినాయి. ఒక రకంగా మన అతిక్రమం మనల్ని ఏం చేసినాయి? సమాధి చేసేవాదుగా ఉందన్నమాట. అర్థమవుతుందా మీకు అందరికీ కూడా? అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడు దేవుడు? మనకి ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడు? ఇక్కడ నీ అతిక్రమం ఏదైతే ఉందో, నీ పాపం ఏదైతే ఉందో, అది నిన్ను నాశనం చేయకుండా ఉండునట్లుగా ఏం చేశాడు దావీదు? దాన్ని నా సముఖం ముందు, నా పాదముల ముందు ఆయన
పెట్టి ఒప్పుకుంటున్నాడు. కాబట్టి ఆయన పాపములు దోషములన్నీ కూడా ఏం చేయబడ్డాయి? క్షమించబడ్డాయి. అంతేనా కదా? ఎవరు మాట్లాడట్లేదు, అవునా? ఎస్. అయితే ఇప్పుడు మనమే దావీదులా ఉన్నాం అనుకుందాం, ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేయాలి? మన అపవిత్ర అవిధేయత సమస్తం ఏం చేయాలి? మన పాపములను ఏం చేయాలి? దేవుని ముందు మనం విడిచిపెట్టాలి, ఒప్పుకోవాలన్నమాట. ఇంక మరన్నడూ వాటి వైపు తిరగకుండా మనము ఆయన పరిశుద్ధాత్మ కాపుదల నడిపింపు సహాయం బట్టి మనం నడుస్తుండాలి ఈ యొక్క ఆత్మీయ జీవితంలో, విశ్వాస జీవితంలో. అది దావీదు గారు చేసినటువంటి పని. కానీ మన జీవితంలో ఏ రకమైనటువంటి అనుభవం మన జీవితంలో ఉంది, ఎలాంటి పరిస్థితులు ఉన్నదని మనం జ్ఞాపకం చేసుకుందాం ఒకసారి. నేను ఎప్పుడు అనుకుంటాను సేవకుడినే అయినప్పటికీ కూడా నేను మనిషినే, బలహీనలు ఉన్నాయి నాకు కూడా. కానీ నేను ఎప్పటికప్పుడు ఏం చేస్తాను తెలుసా? దాన్ని ఓవర్కమ్ చేయటానికి, ఆ శోధన నుంచి, ఆ బాధ నుంచి, లేకపోతే ఆ యొక్క పాపము నుంచి నా కంటి చూపుతో కానీ మనస్సు ద్వారా కానీ ఎలాగైతే చెడు ఆలోచనలు, చెడు అని వస్తాయో దాన్ని నేను ఓవర్కమ్ చేయడానికి నేను వాడే ఆయుధం ఏంటంటే నన్ను నేను దేవుని దగ్గర తగ్గించుకుంటూ ఉంటానన్నమాట. నన్ను నేను దేవుని సరెండర్ చేసుకుంటాను ఉంటానన్నమాట. ప్రభువా, నేను బలహీనుడినై ఉన్నాను, నన్ను బలపరిచి నీ ఆధీనంలో తీసుకుని నన్ను నడిపించు ప్రభువా. నీ 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 యొక్క కాపుదల భద్రత నాకు దయచేయి ప్రభువా. నా మనస్సుకు, నా ఆత్మకు, నా హృదయానికి నీ భద్రత నాకు దయచేయి ప్రభా అని నేను అనుకుంటూ ఉంటాను. మరి మీరు ఎలాగనుకుంటారో నాకు తెలియదు. దానిని బట్టి నేను కాపాడబడుతూ ఉంటాను. ఇది నా సాక్ష్యం కూడా. దేనికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకనే మనం అందరం ఏం చేయాలో తెలుసా? ఈసారి నుంచి ఏ పాపము, ఏ పరిస్థితి వచ్చినప్పటికీ కూడా మనము ఉదయకాలం లెగిసిన వెంటనే మన స్టార్టింగ్ ప్రేయర్ ఏదైతే ఉందో దాంట్లో మన యొక్క ఈ దినము చేసిన అన్నీ కూడా పాపాలను విడిచిపెట్టి ఆయనను మన దగ్గర క్షమాపణ మనం అడిగినప్పుడు మనకి రోజు కూడా ఆయన యొక్క వాక్యముతో, ఆయన సన్నిధితో మనకి ఎప్పుడు కూడా శుద్ధి చేసి ఎప్పటికప్పుడు హిమం వల్ల తెల్లగా ఉండినట్లుగా మనకు చేస్తాం. మన దేహానికి ఎప్పుడైతే రోజు స్నానం చేస్తామో అలాగే మన ఆత్మకు కూడా మన ఆ భ్రష్టత్వం లేకపోతే ఆ పాపము, చీకటి మనం అలుకున్నప్పుడు ఆ ప్రార్థన ద్వారా అవన్నీ కూడా మనకి తీసివేస్తాడు దేవుడు అన్నమాట. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. అయితే చూడండి ఇక్కడ, నా దోషములు నా తల మీదుగా పొర్లుచున్నవి, నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నవి అని అంటున్నాడు అన్నమాట. హల్లెలూయా. ఆ మాట మీరు చెప్పగలరా? అన్ని ఉన్నాయా మీ దగ్గర? ఉన్నాయా? పాపాలు ఉన్నాయా? అయితే మీరేం చేయాలంటే దావీదు వలె వాటిలన్నీ విడిచిపెట్టి ముందుకు నడవాలన్నమాట. ఓకే. అయితే మొదటి పేతురుకి ఒకసారి వెళ్దాం రండి. మొదటి పేతురు 2వ అధ్యాయం 24వ వచనం ఒకసారి. మనము పాపముల విషయమే చనిపోయి నీతి విషయమే జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను రాని మీద మోసుకొనెను, ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందిరి. అంటే ఇక్కడ ఏమంటున్నాడు? ఎందుకు యేసయ్య పుట్టాడు? పుట్టడానికి కారణం ఏంటి అయ్యా? మన పాపముల నిమిత్తము, మన పాపముల పరిహారార్థ నిమిత్తము, మనల్ని పాపము నుంచి విమోచించటానికి క్రీస్తు మన ఎడల ఆయన జన్మించటం అది అవసరం అంట. ఇప్పుడు చెప్పండి, క్రిస్మస్ వచ్చినప్పుడు ఎన్ని గంటలు వేస్తావు? ఎంత ఆర్భాటం చేస్తావు? ఎంత ఇది చేస్తావు? దేనిని బట్టి చేస్తున్నావు నువ్వు? ఇన్ మై నాలెడ్జ్, నా అవగాహన బట్టి చెప్తున్నాను. చూడండి, నిజమైన క్రైస్తవుడు, నిజమైన రక్షణ పొందిన వాడు ఏం చేస్తాడో తెలుసా? ఆ
యేసయ్య పుట్టినటువంటి ఆ సాక్ష్యము లేకపోతే ఆ సందర్భాన్ని దేవునికి మహిమకరంగా, వాడికి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఆ సెలబ్రేషన్ అనేది ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది నాకు తెలిసినట్టుగా నేను చెప్తున్నాను. అంతేనే కదా చెప్పండి. ఇప్పుడు నేను గంతులేసేసి పెద్ద పెద్దగా ఆలోచన, నేను కొత్త బట్టలు వేసుకోవడం నాకు ఇష్టపడి. ఎందుకు తెలుసా? కొత్త బట్టలు లేకుండా చాలామంది బిడ్డలు ఉన్నారు. వారి నిమిత్తం కూడా నేను కాస్త ఆలోచిస్తానన్నమాట. అదేదో నాకు పెద్ద ఘనత వచ్చేస్తుంది అనేది కాదు. మానవత్వము అనే యొక్క దృక్పథంతో, ఆ దృష్టితో నేను ఏం చేస్తాను తెలుసా? వారితో సమానం ఉండడానికి నేను ప్రయత్నం చేస్తాను. మన ఆర్ఫనేజ్లో ఒక మీల్ ప్రొవైడ్ చేయడానికి చేసాం. అప్పుడు బ్రదర్ చేసినప్పుడు చిన్న చిన్న పిల్లలు వాళ్ళందరూ కూడా, వాళ్ళందరిని చూసి నాకు ఏమనిపించిందో తెలుసా? వాళ్ళందరూ కింద కూర్చొని, ఒకరి పక్కన ఒకరు కింద కూర్చొని భోజనాలు చేస్తూ ఎవరైతే ప్రొవైడ్ చేశారో వాళ్ళని దీవిస్తున్నారు. వాళ్ళు చాలా బాధ వేసింది నాకు. ఎందుకు తెలుసా? వారి జీవితంలో నాన్న అంటట్లేదు, అమ్మ అంటట్లేదు, అవన్నీ కోల్పోయినాయి ఇద్దరు కూడా. ఎంత భయంకరంగా ఉంటుందో నాకు తెలుసు ఆ పరిస్థితి. ఎందుకంటే మా మదర్ని కోల్పోయాం. ఆవిడే మా లైట్, మమ్మల్ని అలాగే కాపాడుతూ వచ్చిందన్నమాట. నిజంగా ఒక మాట చెప్తాను సందర్భాన్ని బట్టి. నా భార్య అంటది, మీ అమ్మగారు మిమ్మల్ని అలాగ పట్టి పెంచారు, చిన్నప్పటి నుంచి ఎక్కడికి కవలకుండా అలాగా సర్కిల్ గీసి దాంట్లో పెంచారు అనేసి మీకు అంతగా తెలీదు అన్నది. చాలా అబ్సల్యూట్లీ అది. మాకు లోకజ్ఞానం తెలీదు, ఎందుకంటే మా తల్లిదండ్రులు లోకజ్ఞానంతో సంబంధం లేదు మీకు అని అన్నారు. దేవుని జ్ఞానంతోనే అని అన్నారు. ఎందుకంటే ఆ సర్కిల్ బయటకు దాటేటట్టు మాకు అంత తెలియలేదు. బట్ ఒకటి తెలుసు, దేవుని రాజ్యం తెలుసు, దేవుని యొక్క జ్ఞానం తెలుసు మాకు. నేను ఏమంటానో తెలుసా? మా అమ్మగారు జనరల్గానే పెంచారనుకో, నేను ఏ వ్యభిచార వదులేమో అని అనిపిస్తుంది నాకు. ఉదాహరణకు ఒక మాట చెప్తాను, నేను ఒక మంచి గొప్ప వ్యభిచారిని అయ్యాను అనుకోండి, నేను పెళ్లి చేసుకుంటాను కదా, మరి ఆమెను మోసం చేసినట్టా లేదా? నేను చెప్పండి, నేను ఒక వ్యభిచారిగా అయ్యాను అనుకోండి, నా స్నేహితులు ఉన్నారు, అందరూ బ్యాడ్ ఫ్రెండ్సే ఉన్నారు, అందరూ ఉన్నారు అలాగే. నేను లేను అలాగా. నా తల్లి పెంపకం, నా తండ్రి పెంపకం అలాంటిది కాబట్టి ఆ పెంపకంలో నేను లేననుకోండి, నా ఫ్రెండ్స్తో పాటు నేను కూడా గర్ల్ ఫ్రెండ్స్ తోటి, గర్ల్స్ తోటి వెళ్ళిపోదాను. నాకు పెళ్లి చేస్తారు, నా భార్యకి నేను మోసం చేసినట్టు కదా. నాకు లోక జ్ఞానం తెలియకపోవచ్చు, బట్ క్యారెక్టర్, చెడుతనం అనేది దేవుడు నన్ను క్షమించింది కాక. కానీ ఈ లోక జ్ఞానం తెలియనటువంటి అభాగ్యుడిని దేవుడు కృపచేత నడిపిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్. క్రీస్తు పుట్టడానికి కారణం ఏంటో తెలుసా? నిన్ను నన్ను పాపములో విమోచించడానికి నన్ను పుట్టాడు. ఆయన పుట్టినటువంటి సందర్భం జ్ఞాపకం చేసుకోండి. ఆయన దేనికోసం పుట్టాడు ఈ భూమి మీద, ఎందు నిమిత్తం ఈ భూమి మీదకి రావాల్సి వస్తున్నది జ్ఞాపకం చేసుకోండి. దానిని బట్టి ఈ క్రిస్మస్ ఆరాధన లేకపోతే క్రీస్తు యొక్క ఆ ప్రణాళిక మన మీద ఏమై ఉందో జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడి సమయాన్ని దేవుడు మనకిచ్చాడు. చూడండి ఒకసారి ఏమంటున్నాడు అక్కడ, మనము పాపాల విషయమే చనిపోయి నీతి విషయమే జీవించినట్లుగా ఆయనే తన శరీరమందు మన పాపములను రాను మీద మోసుకొనెను, ఆయన పొందిన గాయం చేత మీరు స్వస్థత నొందిరి. మన స్థానములో మనకు బదులుగా ఆ మరానికి వేలాడదీయబడ్డాడు. దానికోసమే క్రీస్తు నీ కోసం నా కోసం ఈ లోకంలో జన్మించాల్సి వచ్చింది. మనం ఆ సందర్భాలు చూస్తే క్రీస్తు పుట్టిన తర్వాత హేరోదు యొక్క బాధ ఉంటుంది. శ్రమ వచ్చిందా? దేవుడు పుట్టినప్పుడు కూడా పుట్టిన దగ్గర నుంచి శ్రమలే దేవుడికి. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఐగుప్తు వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి మళ్ళీ అలాగా ఎక్కడికి వెళ్ళాడు? నజరేతు వెళ్ళాడు. ఎన్ని తిరుక్కుంటూ వచ్చినాయి చూడండి. గర్భముతోనే విధంగా అలా తిరుక్కుంటూ వచ్చినాయి.
అంత శ్రమ పడ్డాడు దేవుడు నీ కోసం, నా కోసం. విశ్వాసం ఉందా నీకు? ఈ రోజున ప్రజలు ఎలాగైపోయారంటే లాభం నిమిత్తమే దేవుడిని నమ్ముకోవటం అయిపోయారు. దేవుని ఒక విగ్రహంగా చేసేశారు. ఆయన నమ్ముకుంటే మంచి జరుగుతుందని. ఇందాక చెప్పాను కదా ఫ్యామిలీ గురించి, ఎంత కష్టపడి ప్రార్థన చేశానంటే నిజంగా చెప్తున్నాను, నా పిల్లలకి ఫీజులు కట్టలేనటువంటి పరిస్థితుల్లో కాలేజ్ నుంచి స్కూల్ నుంచి గంటేసిన దినాలు ఉన్నాయి. అయినా కానీ ఎప్పుడు నా పిల్లల గురించి ప్రార్థన చేయలేదు. నేను ప్రభా నాకు ఎప్పుడు ప్రార్థన చేయలేదు. జస్ట్ డిపెండ్ అయినండి, ఆ టైంకి వస్తాయి చూద్దాం అని వెయిట్ చేశానంతే. ఆ టైంకి వచ్చి ఫీజులు పే చేసేవాడిని, నడిచేవాడిని. బట్ అంత ఇదిగా చేయలేదు నేను నా పిల్లల గురించి కూడా. దేవుణ్ణి వాడుకోవటం మానేయండి, సత్యముని ఎరగండి. దేవుణ్ణి ఎవడు వాడుకుంటాడో తెలుసా? ట్రూత్ తెలియని వాడే వాడుకుంటాడు దేవుణ్ణి. సత్యము తెలిసిన వాడు దేవుని వాడుకోడు, దేవుని కోసం వాడబడతాడు. ప్రజలకి సత్యం తెలియట్లేదు, నేర్చుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళకి, నా అవసరం తీరిపోతే చాలు అని అనుకుంటున్నాడు. క్రీస్తు నీకోసం భూమి మీద పుట్టడానికి పరలోకాన్ని విడిచిపెట్టి, పరిశుద్ధ పట్టణాన్ని విడిచిపెట్టి, ఈ మురికి ఓడ అనేటువంటి ఈ భూమి మీద పుట్టడానికి, నీ అవసరాలు తీర్చడానికి కాదు, మొట్టమొదటిగా నిన్ను విడిపించడానికి. అది నువ్వు తెలుసుకోవాలి. కాదు నువ్వు అది తెలుసుకోవట్లేదు. నిన్ను విమోచించటానికి, విమోచించి నేనేం చేయమన్నాడో తెలుసా? ముందు నా నీతిని, నా రాజ్యాన్ని వెతుకాను అన్నాడు. అది ఒక జీతంలాగా నీకు దేవుడిస్తాడు. అది ఒక డ్యూటీ చేయాలి. నువ్వు నా నీతిని, నా రాజ్యాన్ని వెతకమని, అంటే ఒక డ్యూటీలాగా నువ్వు చేయాలి దాన్ని. ఒక క్రమశిక్షణతో నువ్వు దాన్ని పాటించాలి. అది ఖచ్చితంగా నువ్వు పాటించినప్పుడు నీకు జీతంగా నీకు ఏమి కావాల్సినవి అవన్నీ కూడా నీ వెనకాలన్నీ కూడా ఆయన పంపిస్తానంటాడు దేవుడు. అవునా కదా చెప్పండి. కానీ మనం ఏం చేస్తాం? రివర్స్లో చేస్తాం అన్నీ కూడా. ఎందుకు రివర్స్లో చేస్తాం? మనకి ఏది అనుకూలమో అదే చేస్తాం. మనం దేవుని రాజ్యాన్ని, నీతిని వెతకం. ఆ కావాల్సినన్ని అట్లా వెనకాల తిరుగుతూ ఉంటాం అన్నమాట. ఆ కావాల్సిన దొరకనప్పుడు ఏం చేయాలి? ప్రభా నాకు నా ప్రభా అక్కడ పరిగెడతా, ఇక్కడ పరిగెడతా, ఇది చేస్తా, వచ్చేస్తా అని చేస్తా. అది రాంగ్ కాన్సెప్ట్. ఒక్కోసారి లోకం కూడా ఇస్తాడు, అపవాది కూడా ఇస్తాడు. తెలుసా మీకు? అపవాది కూడా ఇస్తాడు. ఒక్కొక్కసారి దేవుని దగ్గర నుంచి రావయ్యి, అపవాది నుంచి వస్తారు. లోకం కూడా నేను ఆశీర్వదిస్తారు. తెలుసా నీకు? వాళ్ళు మంది ఉన్నారు, కానీ వాళ్ళ ఆశీర్వాదాలు ఎలా ఉంటాయి తెలుసా? కనుమరుగైపోతాయి. అశాశ్వతమైన దేవుడిచ్చి ఎప్పుడు కూడా తరతరములు నిలుస్తాయి ఆయన యొక్క ఆశీర్వాదాలు. ఆయన పిల్లల తరములు నడుస్తాయి అన్నమాట. దేవుడు పుట్టడానికి కారణం ఏంటో తెలుసా? నీకు ఉద్యోగాలు, ప్రమోషన్లు, డబ్బులు, వ్యాపారాలు ఇవ్వటం కాదు. నిన్ను రక్షించాడు. నువ్వు ఈ మాట నమ్మాలి. ప్రతి పాపిని దేవుడు రక్షించాడు. మనం దాంట్లో మనం చూసుకుంటాం. మనం లాస్ట్ వీక్ లెసన్లో మనం ఏం నేర్చుకున్నాం? ధర్మశాస్త్రము మనం రక్షిస్తుందా? ఏమి రక్షించింది మనల్ని? విశ్వాసము ద్వారా క్రీస్తు ద్వారా మనకి రక్షణ వచ్చింది అన్నమాట. నేర్చుకున్నాం కదా, గుర్తుందా లేదా? సో మనం రక్షించడానికి ఎవరు వచ్చారు? యేసుక్రీస్తు ప్రభు వచ్చారు. ఆ రక్షణను మనం జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞతతో ఆయన చెప్పిన పని కనుక మనం చేస్తే, భూమి మీద అంతకంటే శ్రేష్టమైన వాడు, అంతకంటే వృద్ధి పొందినవాడు ఇంకెవడు ఉంటాడు? ఎవడు ఉండడు. కానీ ఆ విధంగా మనం చేయలేము. చేయనివ్వడు అపవాది, చేసే మనసు ఎవడు. ఎలాంటి మనసు ఇస్తాడు తెలుసా? లాక్కోవాలి. నాకు అది, నాకు ఇది, నాకు ఇలా చేయి, నాకు అలా చేయి, ఇదే కావాలి. అది ఎవరికి ఏం చేస్తున్నావు? నన్ను ఏం చేయమంటావు? నన్ను నువ్వు నమ్మవా? ఒరే, నువ్వు నమ్మితే కొరతలో ఉండవు. ఒకవేళ నిన్ను దేవుడు పరీక్షిస్తున్నాడు, అది వేరు, దాని గురించి నేను మాట్లాడట్లేదు. కానీ నువ్వు నమ్మకుండానే నువ్వేం చేసావు? ఏం అడిగితే నువ్వు నన్ను అడుగు, నేను ఏమైనా ఇస్తాను. ఎవడు చెప్పాడన్నమాట? గాలికి తిరిగి వాడు చెప్పాడన్నమాట. ఎవడు చెప్పాడన్నమాట? ఎవడికి వర్తిస్తామాట? ఎందరైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన రాజ్యాన్ని, నీతిని వెతికేవారుగా ఉన్నారు వారందరికీ ఇచ్చే మాట. ఎవరికి పడతాడికి అప్లికేబుల్ కాదు అది. దానికి అప్లికేబుల్గా నువ్వు ఉండాలంటే
ఆ రైట్స్ అనేది నువ్వేం చేయాలి? యూ షుడ్ బి ఫాలో దట్. దానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, చదవండి ఒకసారి. మనము పాపముల విషయమే చనిపోయి నీతి విషయమే జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపముల రాణి మీద మోసుకొని ఆయన పొందిన గాయముల చేత మనము స్వస్థత నొంది ఉన్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనము పొందిన గాయములు ఏం గాయములయ్యి? శరీర గాయములే కావచ్చు, ఆత్మ మూలంగా కూడా కావచ్చు. వాటన్నిటిని కూడా ఏం చేస్తాడు? ఆయన పొందిన దెబ్బల చేత మనము స్వస్థత నొంది ఉన్నాము. ఇది వాగ్దానం మనకి, ఇది మనకు వాగ్దానం. నువ్వు ఎప్పుడు అనారోగ్యం పాలైనప్పుడు కూడా ఇదే మన మెడిసిన్ అన్నమాట. వాగ్దానమే మన మెడిసిన్ అన్నమాట. నీవు నమ్మినట్లయితే నమ్మువానికి సమస్తమును అది సాధ్యము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకసారి యెషయా గ్రంథంకి వెళ్దాం ఒకసారి అండి. నేను చెప్పి నేను ముగిస్తాను. యెషయా ఐజయా 53వ అధ్యాయం చూద్దాం. తీసారా? 4 నిశ్చయముగా అతడు మన రోగములను భరించాను, మన వ్యసనములను వహించాను, అయినను మెత్తబడిన వాడు గాను, దేవుని వలన బాధింపబడేవాను గాను, శ్రమ నొందినవాను గాను మనం అతని ఎంచితిమి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏం చేస్తున్నాడు ఇక్కడ? నిశ్చయముగా మనము పొందిన రోగములైన భరించాడు. ఏ రోగములు అయ్యి? ఏం బంధించాడు? మన రోగములను భరించాను, మన వ్యసనములను వహించాను. మన రోగములంటే రోగాలు ఎలా వస్తాయి? వస్తాయి కదా, అంతే. అంటే ద కైండ్ ఆఫ్ ఫేస్ ఒక రీతిగా ఒక ఉద్దేశ రీతిగా కూడా ఏమవుతుంది? మన యొక్క రోగములు అంటే ఇన్ స్పిరిట్లో చూడాలి, అది కూడా అండ్ ఫిజికల్గా కూడా అప్లై అవుతుంది. అది ఆ ప్రకారం ఏం చేశాడు దేవుడు? భరించాడు అన్నమాట. చూడండి, ఆత్మలో లేకపోతే ఫిజికల్గా చేసిన ఇవన్నీ కూడా దేవుడు సాక్షార్థంగా ఆయన ఏం చేయబడ్డాడు? మెత్తబడ్డాడు, కొట్టబడ్డాడు, హింసించబడ్డాడు, తృణీకరించబడ్డాడు, వెలివేయబడ్డాడు. అవునా? ఇవన్నీ జరిగినాయా లేవా? జరిగినాయా? మన నిమిత్తం ఆయన ఏం చేశాడు? ఆయన భరించాడు సమస్తమన్నీ కూడా. భరించి నీకు నాకు ఏం చేశాడు తెలుసా? విమోచన అనేది ఇచ్చాడు. ఇందాక మనం ఒక మాట అనుకున్నాం, తెలిసి మనం పాపం చేస్తాం కదా, తెలిసి చేస్తాం కదా. మరి యేసయ్య ఏమన్నాడు తెలుసా సిలువలో? తండ్రి వీరు ఏం చేయించున్నారు, వీరు ఎరగరు కాబట్టి. అంటే ఎంతగా నిన్ను వెనకేసుకొచ్చాడో నీ తండ్రి చూడండి ఒకసారి. ఆయన ప్రేమ అర్థమవుతుందా మీకు? సిలువలో ఉంది కూడా, ఆ సిలువలో ఉన్నటువంటి ప్రేమను ఎలా చూసాడు? తండ్రి వీరిని ఏమి చేయదు, వీరికి ఏం తెలియదు కదా, దయచేసి ప్లీజ్ క్షమించు అనేసాను. అది ప్రేమ. అసలు మేము ఒక మాట అడుగుతాను, ఎప్పుడైనా అసలు దేవుని ప్రేమను మీరు ఎప్పుడైనా గుర్తించారా? మీరు గుర్తింటే చచ్చిపోతారు మీరు దేవుని కోసం. గుర్తించలేదు కాబట్టి అలా ఉన్నారు మీరు. ఇంకోసారి చెప్తున్నాను, దేవుని ప్రేమను కనుక మీరు గుర్తిస్తే చచ్చిపోతారా మీరు దేవుడి కోసం. దరిద్రపు జీవితాన్ని జీవించరు, ఎంగిలి బ్రతుకులు బ్రతకరు. ఒక విషయంలో నేను ఎక్స్పీరియన్స్ చేశాను లాస్ట్ ఫ్యూ డేస్.
నేను ఒక మెసేజ్ చూస్తుంటే జస్ట్ స్క్రోల్ చేసేసరికి నాకు ఒక చిన్న వీడియో కనిపించింది. దాంట్లో బహు పేద స్థితిలో ఉన్నటువంటి కుటుంబం అది ఏడుస్తుంది, బాగా ఏడుస్తుంది. ఆమె లివరు మొత్తం పాడైపోయింది అన్నమాట. కిడ్నీ కూడా ఎఫెక్ట్ అయిపోయి చాలా చిన్న పూరిళ్ళు, తను పొట్ట ఇంతలాగా వాసిపోయింది, ఇంత వచ్చేసింది. ఆమె అడుగుతుంది, నేను చెప్పలేను. ఆమె వెంటనే నా చెయ్యేసి నేను ప్రార్థన చేసినప్పుడు, మీరు ఆ అనుభవాన్ని మీరు చెప్పినా కూడా మీరు ఎక్స్ప్రెస్ చేయలేరు, పట్టుకోలేరు. కానీ నా తల మొత్తం ఒక రకంగా అయిపోయి ఇంకా నరాలన్నీ పగిలిపోతాయేమో అనే అంత ఒత్తిడి నాలో కలిగిందనమాట. అంత ఒత్తిడితో నేను ప్రార్థన చేశాను ఆయనకి, ఆ బిడ్డలకి. అంత ఒత్తిడితో నేను ప్రార్థన చేశాను. తన తండ్రి కాళ్ళు ఎలా ఒత్తుతున్నాడు ఆ బిడ్డ మంచి మీద పడుతుంది. తన నిస్సాయం. నా తలలో ఉన్న నరాలన్నీ కూడా చిట్లిపోతాయని అనుకున్నాను ఇంకనమాట. నేను మధ్యలో ప్రార్థన చేయడం వదిలేశాను ఇంకా, ఎందుకంటే అంత స్ట్రెస్కి గురయ్యాను నేను. నీ మహిమైశ్వర్యములో నుంచి బిడ్డకి సహాయం వెళ్ళను గాక అని గట్టిగా నేను ప్రార్థించినప్పుడు నా ఆత్మీయ నేతలతో నేను చూశాను, ఆయన మహిమైశ్వర్యం నుంచి సహాయం వెళ్ళినట్టు నేను చూశాను కరెక్ట్గా అనమాట. అదిరా అనుభవం అంటేనే, ఒకడి కోసం చావటం అంటే అది. క్రీస్తు ప్రేమను ఎరిగాను కాబట్టే ఒకడి కోసం చావటకు నేను సిద్ధంగా ఉన్నాను. ఎవడన్నా ఉన్నాడా మీలో అలాగా? పనికిమ్మా అన్న వాటి కోసం ఎగబడటమే తప్ప అంతకు మంచి ఇంకేం లేదు. వదిలిపెట్టాయన్ని, దేవుని కోసం నిలబడు. నీ కోసం పుట్టాడు ఆయన. నువ్వు పోతుంటే నీ కోసం జన్మించాడు ఆయన పరిశుద్ధుడుగా. ఎంతకాలం తిరుగుతావు నీ అవసరాలు వెనకాల, నీ అక్కర్లు వెనకాల, నాకు అది కావాలి, నాకు ఇది చెయ్యి, నాకు అది చెయ్యని. ఎప్పుడన్నా మోకరించి ప్రార్థన చేసావా నీ బతుక్కి? ఉండవు. నాకు ఒక అనుభవం ఉంది. ఎవరికన్నా సహాయం వెళ్ళాలంటే నా ప్రభువు నా దగ్గరకు తీసుకొస్తాడు అలాంటి వాళ్ళని. నా ప్రభువుకి నాకు తెలిసి నా కుమారుడు, నా సేవకుడు ఒక్క నిమిషం నమ్మకంగా ప్రార్థన చేస్తే చాలు, వాళ్ళ పరిస్థితి మారుస్తానని నా దేవునికి తెలిసేమని అనుకుంటాను. ఎందుకంటే నా అనుభవం అది. అలాంటి వాళ్ళు బోల్ మందిని తీసుకొచ్చాడు దేవుడు, మరణం నుంచి కూడా లేపాడు. అలాంటి వారిని నేను ప్రేమిస్తాను. వారు నా బిడ్డలు, దీనులు, దరిద్రులు, నా స్వాస్థ్యం వాళ్ళు, నా బిడ్డల వాళ్ళు. నా ఉద్దేశం అదే. నా ప్రభు ఉద్దేశాన్ని బట్టి వారిని ప్రేమించి వారిని లేవనెత్తేవారు. ఎందుకంటే నా కోసం నా ప్రభు ప్రాణం పెట్టాడు. నా ప్రభు కోసం నేను నిలబడతాను. నువ్వు నిలబడతావా? దమ్ముందా నీకు? గట్స్ ఉన్నాయా నీకు? నువ్వు నిజమైన వాడు అయితే దేవుని కోసం నిలబడతావు. నువ్వు దేవుని ప్రేమించేవాడు అయితే. నాకు తెలుసు నేను పరిచర్యకు పని చేయనని. నేను రానన్నాను దేవునితో. నేను నీకు ఉపయోగపడను ప్రభా అని అన్నాను. నా గురించి నీకు తెలియదు ప్రభా, నేను అస్సలు పనికి మాలను ఉండదు. నేను దానికి ఏదో ఉద్యోగం చేసుకుని బ్రతకటాక పనికి వస్తాను తప్ప అంతకు మించి నాకేం లేదు అని అన్నాడు. నువ్వు రా, నేను వాడుకుంటాను అన్నాడు. నన్ను పని చేయను కదా ప్రభా, నా గురించి నీకు తెలియదు అని అన్నాడు. నీ గురించి నీకు తెలియదురా, నీ గురించి నాకు తెలుసు, నిన్ను చేసినోడిని నేనే అని అన్నాడు. మళ్ళీ బదులు మాట్లాడలేదు. నేను ఒకే ఒక మాట అన్నాను దేవునితో, నువ్వు నాకేమి ఇస్తావు, నాకు అది ఇస్తావా, నాకు ఇది ఇస్తావా అని అడగలా. ఉద్యోగం వదిలిపెట్టి నా సమస్తం వదిలిపెట్టి వస్తాను. వదిలిన తర్వాత ఏమవుతుందో నాకు తెలుసు. ఎందుకంటే సేవ అనుభవం మాకు తెలుసు, మా సేవకుల కుటుంబమే కాబట్టి. నాకు అది ఇస్తావా, నాకు ఇది ఇస్తావా అని ఎప్పుడు అడగలా. నన్ను వాడుకోగలవా ప్రభా అని అడిగాను. తొదకు నా మరణమైనా సరే, ఒకవేళ పరిస్థితులకు ఎగ్నెస్ట్గా నేను కనుక వెళ్ళిపోయి నేను వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాను, ఎలానోక నన్ను తీసుకుని రా, చావగొట్టైనా సరే నిలబెట్టుకో. నన్ను వాడుకోగలుగుతావా? అనేక మందికి మహిమకరంగా వాడుకుంటానంటే కనుక నేను అవుతాను. అప్పుడు అన్నాడు దేవుడు, నువ్వు అవకాశం ఇస్తావా నాకు అన్నాడు. నేను నీకు అవకాశం ఇవ్వటానికి నేనెవ్వండి నీకు అవకాశం ఇవ్వటానికి?
నేను ఈ క్షణం బ్రతుకుతున్నానంటే నీ వల్లే బతుకుతున్నాను. నేను ఒక్క క్షణం ఊపిరి ఆగిందంటే పోతాను. నేను నీ ద్వారానే నా శ్వాస ఆడుతుంది ప్రభు. నేనేమన్నా నీకు ఇవ్వటానికి. ఎందుకు అనగలిగాను తెలుసా? ఆయన నేను అర్థం చేసుకున్నాను కాబట్టి అనగలిగాను. నేను ఆయన ప్రేమను నేను అర్థం చేసుకున్నాను కాబట్టి, నాకు తెలుసు కాబట్టి, ఆ సత్యం నాకు తెలుసు కాబట్టి నేను అడగగలిగాను అన్నమాట. పరిచర్యకు వచ్చి 4 సంవత్సరాలు అయింది. పరిచర్యకి పిల్లబడి 20 సంవత్సరాలు అయింది. 20 సంవత్సరాలు నన్ను నలుపుతూ ఉన్నాడు. లాస్ట్ 4 years బ్యాక్ నన్ను పిలిచాడు పరిచర్య. మొదలుపెట్టాను పరిచర్య. దాంట్లో 2 సంవత్సరాలు లాక్డౌన్లోనే పోయింది. రిమైనింగ్ 2 years ఇన్ మై ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ మినిస్ట్రీ. ఐ లెర్న్ మచ్ మోర్. చాలా అనుభవం తెచ్చుకున్నాను. నేను చాలా బాధలు పడ్డాను. చాలా కఠినమైన పరిస్థితులు అనుభవించి వచ్చాను. ఈ స్థితిలో నేను అంత తేలిగ్గా రాలేదు. నేను గుర్తు తిరగాలి. ఎందుకు పుట్టాడు తెలుసా? దేవుడు నీకోసం నా కోసమే. సర్వమానవాళి జీవితాన్ని బాగు చేయటానికి, చీకటి బ్రతుకులను వెలుగుగా మార్చడానికి, శాపము నుంచి విమోచించి ఆయన క్రయధనం ఇచ్చి నేను నిత్య రాజ్యానికి వెళ్ళడానికి, నేను మార్గం సత్యము జీవము అన్నట్టు ఆయన ఇచ్చి నేను విడిపించటానికి ఆయన వచ్చాడు. ఈ సత్యము నువ్వు తెలుసుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈ సమయంలో సత్యము తెలుసుకుని దేవునికి కొరకు రోషము కలిగినటువంటి వాడుగా, పగురోషం కలిగినటువంటి, రాజీ పడినటువంటి వాడుగా, అల్పకాల పాప భోగములతో లేకపోతే చిన్న విషయాలను బట్టి నువ్వు అమ్మేసుకొని దేవుడికి దూరం అయిపోయి నీ జీవితం నాశనం చేసుకోకుండా దేవుడి కోసం బతికితే దేవుడు నీ పక్షంగా నిలబడి నీకు విజయాన్ని ఇచ్చి ఈ భూమి మీద గొప్ప అత్యధిక విజయంగా చేసి నిత్య రాజ్యము ఆయన ఇవ్వటానికి నీకు ఈ భూమి మీద నీ కోసం నా కోసం పుట్టాడు. అట్టి కృపా సమాధానము పరిశుద్ధాత్మ నడిపి మీ అందరి తోడే నడిపించును గాక. ప్రార్థన చేసుకుంది. దయగల మా ప్రభువా, రోషము కలిగిన దేవుడు ప్రభువా, నీ ప్రేమ బ్రతికిస్తుంది, నీ ప్రేమ శిక్షిస్తుంది కూడా. తండ్రి, మా కోసం ఈ భూమి మీద జన్మించావు దేవా. మేము ఆ సత్యము ఎరిగే హృదయము మాకు దయచేయి, ఆ కన్నులు మాకు తెరువు చేయి. సత్యవంతులుగా మేము జీవించడానికి కృప దయచేయండి ప్రభా. ప్రతిదినము నీ కృప ద్వారా నీ దయవారు మేము పోషించబడుతున్నాం. కనీసం విశ్వాసం కలిగి నీ కోసం పనిచేయడానికి కూడా కృప అనుగ్రహించమని, నేను సత్యములు జీవించినట్లుగా నీ పరిశుద్ధాత్మ నడిపి విన్న ప్రతి బిడ్డలకు తోడే నడిపించమని పొందుతున్నాను. నీకే మహిమ గంత చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థన స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.